టీఆర్ఎస్ పార్టీని ఆంధ్రాలో కూడా పెడతారా పెట్టరా ఒకవేళ పెడితే ఈ గిలాసలు లేవాలి గిలాస లేవాలి 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 అగ్గో ఎంత బల్మిటికి లేపినా కూడా లేస్తలేదు కదా పాడేమున్నట్ల ట్విట్టర్లో కేటీఆర్ సార్ చెప్పింది ఇట్లా విన్నదా ఏంది గిలాసా సరే మరి ఏపీలో కేసీఆర్ సార్ అంటే పబ్లిక్ అభిమానం చూపెడుతున్నారా ఒకవేళ చూపెడుతున్నట్టయితే ఈ గిలాస లేవాలి గిలాస లేత్తదా 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 అమ్మా ఏంది తక్కువ లేచింది అగో పార్టీ అక్కడ కూడా పెడతాడా అంటే లేవలే కానీ ఇదేంది అభిమానం అంటే లేచింది అని అనుకుంటుర్రా మరి నీ బట్టి నల్లు నిజమేనో కాదో చూడుండ్రి మా సుజాత చెప్పింది నిజమే రోజు రోజుకు ఆంధ్ర పబ్లిక్ సీఎం కేసీఆర్ సార్ అన్నా సార్ పెడుతున్న పథకాలన్నా ఏడలేని పైరం చూపెడుతున్నారు అప్పట్లో కేసీఆర్ సారు తిరుపతి ఎంకన్నకు మొక్కులు పెట్టేదందుకు పోతే దారి పొడుగుతో ఎల్కం బ్యానర్లు కట్టినరా ఇప్పుడు చూడుండ్రి గొల్ల కుర్మల కోసం సార్ చేస్తున్న పనులను చూసి విజయవాడలో యాదవన్నల అభిమానం పాలు పూల రూపంలో ఉప్పొంగిపోయింది యాదవుల శ్రేయోభిలాషి దేశంలోనే అత్యున్నతమైన రాజ్యసభలో యాదవులకు స్థానం కల్పిస్తున్న కేసీఆర్ గారికి కృతజ్ఞతాంజలి అని రాసి అభిషేకాలు చేస్తున్నారు అంతేనానే పెద్దన్న యాదవుల ఔన్నత్యాన్ని ప్రపంచానికి సాటి చెప్పిన వ్యక్తి కేసీఆర్ గారు కేసీఆర్ గారి ఆలోచన విధానాలన్నీ కూడా కింద ఉన్నటువంటి బీసీ కులాలన్నింటినీ కూడా ఉద్ధరించే విధంగా కేసీఆర్ గారు పనిచేస్తున్నారు కాబట్టి ఈ రోజున కేసీఆర్ గారికి పాలాభిషేకం చేసి మా కృతజ్ఞత తెలుపుకుని మమ్మల్ని మేము గౌరవించుకున్నట్లుగా భావించుకుంటూ రాక ఇన్నొద్దులకు ఒక పదవి వస్తున్నందుకు సంతోషమే గాని ఇట్లా మనకు ఒకలి సీట్లు ఇచ్చుడు కాదే మనమే ఆ హక్కులను ఇంకొకరికి ఇచ్చే హోదాలున్నప్పుడు కదా అసలు సంబరము దానికోసమే కొట్లాట చేస్తుండే మన పొరుగు రాష్ట్రాల్లో కరుణానిధి సీఎం అయిండు సిద్ధిరామయ్య సీఎం అయిండు గాని మన రెండు రాష్ట్రాల్లో ఒక్క బీసీ లీడర్ అన్న ఇప్పటి వరకు ఆ కుర్చీలో కూసోకపోయే అందుకే రాజ్యాధికారం చేతికొచ్చినప్పుడే అందరికి మేలైతది అని అనుకుంటున్నారు బీసీల చేతులకు అధికారం రావాలని కోరుకునేటోళ్ళు